వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో గత 4 రోజుల నుంచి ఇంటి పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ పేదలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, దీనికి ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించవలసి ఉంటుందని దళిత కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య నాయకులు హెచ్చరించారు. చెన్నంపల్లె పొలం సర్వే నెంబర్ 1566లో ఇంటి పట్టాలు ఇవ్వాలని పేదలు నిరాహార దీక్షలు చేయడం 4వ రోజుకు చేరడం జరిగిందన్నారు. మీ దీక్షలకు దళిత హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య మద్దతు తెలిపి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి మునగయ్య, గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్, అధ్యక్షుడు బ్రహ్మయ్యలు మాట్లాడుతూ గత 8 నెలల కాలంగా గుడిసెలు వేసుకుని నివసిస్తూ వాటికి మౌలిక సదుపాయాలతో పాటు ఇంటి పట్టాలు, పక్కా బిల్డింగ్లు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరాహారాల దీక్షలు చేస్తున్న న్యాయం చేయాలని, పేద ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు విఫలం చెందారని వారు ఆరోపించారు. ఇదే విధంగా కొనసాగితే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించడం జరుగుతుందని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా పేదలందరికీ ఇంటి పట్టాలు, పక్కా గృహాలు, మౌలిక సదుపాయాలు కల్పించి వారికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు పడిగ వెంకటరమణ, సిపిఐ బద్వేల్ రూరల్ కార్యదర్శి నాగదాసరి ఇమ్మానియేలు, సిపిఐ నాయకులు వెంకటేశు, ప్రసాదు, రాజశేఖర్, బాలయ్య, ప్రసాదు, కృప, ఎస్పీ రామ్, దీక్షలో సుబ్బారెడ్డి, సుధాకర్, బ్రహ్మయ్య, హరి మరియు తిరుమలదేవి, అంకమ్మ, రాములమ్మలు పాల్గొన్నారు.